ఇప్పుడు ఏవైతే పరిశ్రమల గురించి మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు ఇద్దరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను, ఉదయం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడాం. కొత్త రాష్ట్రం, ఇండస్ట్రీస్ లేవు, అదే మరి విద్యా సంస్థలు లేవు. ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప మనకు ఉపాధి వచ్చే అవకాశాలు లేవు. అందుకని గడిచిన 2 సంవత్సరాలుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మనం 2 రాష్ట్రాల్లో హైదరాబాద్లో సెక్రటరియట్ ఉండి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాం. నేను అమరావతిలో ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2వ ప్లేస్ వచ్చాం. మనకంటే 1% గుజరాత్ ఉంది. ఈ సంవత్సరం అది కూడా అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే దగ్గర 2,500 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇవ్వాల్సి వస్తే అది కూడా ఇవ్వకపోతే టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీ సిక్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ డబ్బులు కూడా రిలీజ్ చేశాను. అదే మరిగా మీరు చూస్తే కాంగ్రెస్ హయాంలో చాలా ఇండస్ట్రీస్ అన్ని కరెంట్ ఇవ్వకుండా, వైబిలిటీ రాకుండా చాలా వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని సిక్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా నేను రివైవ్ చేయడానికి కొంత రాయితీలు ఇచ్చాం. ఇంకా కూడా 100 కోట్లు కానీ 200 కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా సిక్ అయిన ఇండస్ట్రీస్ అన్ని రివైవ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్దగా మనం ల్యాండ్ కానీ, కరెంటు కానీ, అదే మరి రోడ్లు కానీ ఏవైతే ఇండస్ట్రీస్ కావాలని అన్నీ ఇచ్చాం. లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. లేబర్ రిఫార్మ్స్లో ఒక అనుకూలమైన వాతావరణం తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ఇది తీసుకొచ్చి ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన మీరు చూస్తే అందులో కూడా చాలా స్పష్టంగా ఇన్సెంటివ్స్ అన్ని రియల్ టైంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఉదాహరణకు మీరు చూసినప్పుడు కరెంటు పైన వాళ్ళకి రిబేట్ ఇవ్వాలి చూస్తే, సబ్సిడీ ఇవ్వాలి చూస్తే మళ్ళీ ఆఫీస్కి వచ్చే పని లేకుండా ఎంత కరెంటు వాడారో చూసుకొని వాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ ఉందో చూసుకున్న తర్వాత నేరుగా ఆ యొక్క యూటిలిటీ ఏదైతే ఉందో డిస్కామ్ కంపెనీకే వాళ్ళ పేరుతో అడ్జస్ట్ చేసేస్తాం. ఇలాంటి సులభతరమైనటువంటి చాలా విషయాల్లో మనం ముందుకు పోయాం. దీనివల్ల ఒక అనుకూలమైన వాతావరణం వచ్చింది. ఈరోజు 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వయా కృష్ణపట్నం. ఈ 2 కూడా వచ్చాయి. దీంట్లో 4 నోడ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. విశాఖపట్నంలో అచ్యుతాపురం, ఈస్ట్ గోదావరిలో కాకినాడ, ఏర్పేడు చిత్తూరు జిల్లాలో 3 వీసీఐసీలో వస్తే, ఇంకొక పక్క బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కృష్ణపట్నం వస్తూ ఉంది. 4 ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మనం ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైన ఇండస్ట్రియలైజేషన్ ముందుకు పోతున్నాం. అగ్రో ప్రాసెసింగ్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్నూలు, కడప లాంటి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మనకు ఒక పక్క శ్రీ సిటీ చెన్నైకి దగ్గరుంది, ఇంకో పక్క అనంతపురం బెంగళూరుకి దగ్గరుంది, విశాఖపట్నం ఇప్పటికే ఇండస్ట్రియల్ ఎస్టేట్గా ఉంది, అమరావతి చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇవే కాకుండా నేను ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పాను, మన వాళ్ళు ఇది చాలా మంది నా మీద అభిమానంతో నేను వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రపంచమంతా కూడా తిరిగి చెప్పారు. దానికి నేను కట్టుబడి ఉన్నా. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు తెప్పించడం నా బాధ్యత కింద తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు చూస్తే ఈరోజు క్యాడ్బరీస్ మొన్న వచ్చినప్పుడు నేను చూశాను, ఇసూజు వచ్చినప్పుడు నేను చూశాను శ్రీ సిటీలో. ఈ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. 10వ తరగతి చదువుకున్న ఆడపిల్లలు, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆడపిల్లలకి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ పీపుల్తో ట్రైనింగ్ ఇప్పించాం. వాళ్ళు నాకు చెప్పిన సమాధానం, మీ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చూస్తే ప్రపంచ స్థాయిలో పనిచేయగలుగుతున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారని మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మన పిల్లలకు కానీ సరైన అవకాశాలు ఇచ్చి సరైన ట్రైనింగ్ ఇస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రపంచంలో అందరికంటే మిన్నగా పనిచేసే శక్తి, మేధాశక్తి మన పిల్లలకుంది. అందుకే నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టాం. ఎంత డబ్బులైనా పర్వాలేదు, దానికోసం భారతదేశంలోనే ప్రపంచంలోనే
స్కిల్ డెవలప్మెంట్ చేసే సంస్థలు తీసుకొచ్చాం. అదే మరి కొంతమంది మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వాళ్ళను 20,000 ఉద్యోగాలు అనౌన్స్ చేశాను. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అన్నిటి కోసం ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసి స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకొక పక్క మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు రావడానికి ప్లేస్మెంట్ ఏజెన్సీలు కూడా తీసుకొచ్చాం. ఒక్కొక్క సంస్థను రమ్మని నీకు 40,000 కావాలన్నా 50,000 కావాలని నేను ఇస్తాను, నువ్వు ట్రైనింగ్ అదే మరి ఉద్యోగ భద్రతను తీసుకో, ఉద్యోగాలు ఇప్పించమని కోరాను. వేరే రాష్ట్రాల్లోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తే ఒక్కొక్క స్టూడెంట్ కింతని మనమే ట్రైనింగ్ చేయించడం, దానికి డబ్బులు ఎంత కావాలని ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. అన్ని దేశాలకు తిరుగుతున్నాను. నేను అన్ని దేశాలకు తిరిగేది సరదా కోసం కాదు. ఈ రాష్ట్రం దగాబడ్డది, మన పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ప్రపంచం అంతా తిరిగి ఒక ప్రపంచం అంతా మార్కెటింగ్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టాలని. ఈరోజు మీరు చూస్తున్నారు, చైనా నుంచి వస్తున్నారు, జపాన్ నుంచి వస్తున్నారు, సింగపూర్ నుంచి వస్తున్నారు, మలేషియా, లేకపోతే ఇంకా చాలా సౌత్ కొరియా, చాలా దేశాల నుంచి వస్తున్నారు. ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అయితే తప్పకుండా ఇండస్ట్రీస్ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కొన్ని సహజమైన వనరులు ఉన్నాయి. ఒక పక్క పోర్ట్లు ఉన్నాయి, ఒక పక్క ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, భూగర్భ, ఇంకో పక్క చూస్తే బ్రహ్మాండమైన బీచ్ శాండ్ ఉంది. అదే మరిగా మీరు చూసినప్పుడు అనేకమైన వనరులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దానికంటే మించి బ్రహ్మాండంగా పనిచేసి క్రియేటివ్ పీపుల్ ఉన్నారు. అది పెద్ద అసెట్ మనకు. అందుకని ఇవన్నీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తున్నాం. నాకు ఏమాత్రం వ్యవసాయ పరిశ్రమలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒక పక్క 1-2 కాదు, వాణిజ్య పంటల కోసం మీరు చూసినప్పుడు 25 కమాడిటీస్ నేను ఐడెంటిఫై చేశాను. రేపు నేను మాట్లాడతాను. ప్రపంచంలో ఉండే పెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఇక్కడ తీసుకొస్తున్నాం. వాళ్ళు ఇక్కడ పండించినటువంటి పంట దీన్ని వ్యవసాయ ఆధారం చేసుకుని పరిశ్రమలు పెట్టి ప్రాసెస్ చేసి ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. నాకు అనుమానం లేదు, కొంత సమయం పడుతుంది, కానీ తప్పకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలని. ఇటీవల మీరు చూస్తే మనకు 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఈ 974 కిలోమీటర్లు 14 పోర్ట్లు వస్తాయి. ఈ పోర్ట్లు సమీపంలో ఎస్సీజెడ్లు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేయగలిగితే ప్రపంచానికి మొత్తం ఎగుమతులు చేసే అవకాశం వస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నా. ఒక లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని. అంతేకాకుండా ఇది చేసిన తర్వాత ఇంకొక పక్కన ఎక్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని. ఈ రెండు వస్తే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల సంపద పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ యొక్క ఇండస్ట్రీస్ తీర్మానాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచవలసిందిగా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ కావాలంటే భూమి కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే భూమి కావాలి. కొంతమంది వితండవాదం చేస్తున్నారు, కొంతమంది అడ్డుపడుతున్నారు. భూమి మాత్రం ఇవ్వం, ఇండస్ట్రీ మాత్రం రావాలి. ఎక్కడన్నా ప్రజల ముందుకొచ్చిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను వీళ్ళు అడ్డుపడే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది కావాలని గొడవలు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ట్రీ రావాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అదే మరి లేబర్లో అన్రెస్ట్ ఉంటే ఏ ఇండస్ట్రీ కూడా రారు. ప్రపంచంలో చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎక్కడికక్కడ వారితో మీరు మాట్లాడడం, ల్యాండ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవడం. ఎక్కడ ల్యాండ్ ఇస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎక్కడ మంచి లేబర్ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎక్కడ మంచి రోడ్లు ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. నేను ఆ విషయంలోనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భూమి ఇస్తాం. అదే మరిగా మొన్న మీరు చూస్తే ఒక్కొక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో 100 ఎకరాల్లో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకుంటున్నాం. అందులో ఈ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీ. 100 ఎకరాలంటే కనీసం రోడ్లు గిడ్లు అన్నీ వేసిన తర్వాత
ఒక 100-150 ఇండస్ట్రీస్ వస్తాయి. దీనివల్ల ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడి నుంచి మార్కెటింగ్ ఎక్కడ చేయాలనో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మార్కెటింగ్ చేపిస్తాం, టెక్నాలజీ ఇప్పిస్తాం, మనమే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం. రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, ఆడ నుంచి పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ చేయడం, మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేయడం, గోడౌన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ బలపరచవలసిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ కడపటి తీర్మానం 15 నిమిషాలు పూర్తి చేద్దాం. 3 రోజుల మహానాడు తీర్మానాలలో ముఖ్యమైన ఘట్టం ఈ రోజు అన్నగారి పుట్టినరోజు శుభ సందర్భంగా అన్ని తీర్మానాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇది చివరి తీర్మానం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొరవడిన